నమస్తే అండి. 74వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరినీ ఉద్దేశించి భారత రాష్ట్రపతి గౌరవనీయులు రామ్నాథ్ కోవింద్ గారు మాట్లాడిన ఉపన్యాసాన్ని పూర్తిగా తెలుగులోకి అనువదించి ఈ వీడియోలో అందిస్తున్నాం. మరి వీడియో పూర్తిగా వింటారని, వీడియో నచ్చితే లైక్ కొడతారని చెప్పి ఆశిస్తూ విషయానికొస్తే, 74వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఆగస్టు 15వ తేదీన దేశభక్తి గీతాలు వినడం ద్వారా ఈ ఆనందోత్సాహాలలో పాలుపంచుకుంటూ మన త్రివర్ణ పతాకంలోని రంగుల రెపరెపల్లాగే మన జీవితాల్లోనూ వెలుగు నిండాలని నేను ఆకాంక్షిస్తున్నాను. స్వేచ్ఛ, స్వాతంత్రం ఉన్న దేశంలో జీవిస్తున్నందుకు మన దేశ యువత గర్వపడాలి. దానితో పాటు స్వాతంత్ర దినోత్సవ వేడుకల వేళ మనం స్వాతంత్ర సమర యోధుల త్యాగాలను స్మరించుకోవాలి. వారి త్యాగాల ఫలితంగానే మనం ఈరోజు స్వేచ్ఛావాయువులు పీలుస్తున్నాం. ఆధునిక భారతాన్ని నిర్మించడానికి ఆ స్వాతంత్ర సమరం ఎంతగానో ఉపయోగపడింది. ప్రపంచంలో ఉన్న అత్యున్నతమైన భావాలను ఒక చోటికి చేర్చి జాతీయ భావనతో మన దేశాన్ని ఏకం చేయడం కోసం ఎందరో నాయకులు శ్రమించారు. విదేశీ పాలన నుండి భారతమాత శృంఖలాలను వదిలించి భారతమాతను విడిపించడం కోసం, భారతదేశ భవిష్యత్తును సురక్షితంగా ఉంచడం కోసం ఎందరో నాయకులు అంకిత భావంతో పనిచేశారు. వారి ఆలోచనలు, ఆచరణ ఈరోజు ఆధునిక భారతాన్ని నిర్మించడానికి ఉపయోగపడుతున్నాయి. మహాత్మా గాంధీ గారి లాంటి గొప్ప దిశానిర్దేశం ఉన్న వ్యక్తి అడుగుజాడల్లో, వారి నాయకత్వంలో మన భారత స్వాతంత్ర సమరం కొనసాగడం మన అదృష్టం. రాజకీయ నాయకుడు, ఋషి ఇద్దరూ ఆయనలో ఉన్నారు. అలాంటిది కేవలం మన భారతదేశంలో మాత్రమే సాధ్యం. సామాజిక సమస్యలు, ఆర్థిక సమస్యలు, వాతావరణ సమస్యలు వచ్చినప్పుడు గాంధీ గారి ఆదర్శాలతోనే ఈ ప్రపంచం స్వస్థత పొందుతూ ఉంటుంది. న్యాయము, సమానత్వము అనే గాంధీ గారి ఆలోచనలే మన రిపబ్లిక్ ఇండియాకు మంత్రాలు. నవతరం గాంధీ గారిని పునః గుర్తించడం నాకెంతో ఆనందంగా ఉంది. ప్రియమైన నా తోటి భారతీయ ప్రజలారా, ఈ సంవత్సరం మన స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నియంత్రణలో జరుపుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కారణం సుస్పష్టం. యావత్ ప్రపంచం ప్రాణాంతకమైన మహమ్మారి ముంగిట్లో ఉంది. అన్ని కార్యక్రమాలు నిలిచిపోతూ వచ్చాయి. భారీ సంఖ్యలో ప్రాణ నష్టం జరుగుతూ వచ్చింది. ఈ మహమ్మారి మన జీవితాలను, ఈ ప్రపంచాన్ని మార్చేస్తూ వెళ్ళింది. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తు చేసుకోవాలి. మహమ్మారితో తలెత్తే సరికొత్త సవాళ్లను కేంద్ర ప్రభుత్వం సకాలంలో ముందుగానే గుర్తించి సమర్థవంతంగా ఎదుర్కొంది. ఇంత విభిన్నత, ఇంత భారీ జనాభా ఉన్న అతిపెద్ద దేశంలో సూపర్ హ్యూమన్లా పనిచేస్తే తప్ప ఈ సవాళ్లను ఎదుర్కోవడం సాధ్యం కాదు. సకాలంలో తీసుకున్న సమర్థవంతమైన చర్యల వల్ల మహమ్మారి తీవ్రతను నిరోధించడం, పెద్ద సంఖ్యలో ప్రజల విలువైన ప్రాణాలను కాపాడడం మన భారతదేశం విజయవంతంగా చేయగలిగింది. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా మహమ్మారి నిరోధక చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర అమోఘం. భారతదేశం వంటి అత్యధిక జనాభా కలిగిన దేశంలో కలసికట్టుగా మానవ ప్రయత్నాన్ని మించిన గొప్ప ప్రయత్నం చేసినప్పుడే మంచి ఫలితాలు వస్తాయి. ప్రజల సంపూర్ణ సహకారం, సమిష్టి ప్రయత్నాలతో మహమ్మారి తీవ్రతను నిరోధించగలిగాం. పెద్ద ఎత్తున ప్రజల ప్రాణాలను కాపాడగలిగాం. మహమ్మారి పోరాటంలో ముందు వరుసలో నిలబడి అవిశ్రాంతంగా పనిచేసిన వైద్యులు, నర్సులు, ఇతర హెల్త్ వర్కర్లందరికీ ఈ దేశం రుణపడి ఉంది. దురదృష్టవశాత్తు వీరిలో కొందరు ప్రాణాలు కోల్పోయారు. వారు నిజమైన జాతీయ హీరోలు. కరోనా వారియర్లంతా అత్యంత గౌరవాన్ని అందుకోవడానికి అర్హులు. వైద్యులు, హెల్త్ వర్కర్లు, ప్రకృతి వైపరీత్యాల నిరోధక బృందాలు, పోలీసు సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, వస్తువుల డెలివరీ సిబ్బంది, ట్రాన్స్పోర్టేషను, రైల్వే సిబ్బంది, విమానయాన సిబ్బంది, వివిధ సర్వీస్ ప్రొవైడర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, సామాజిక సంస్థలు, ఉదార స్వభావము, మానవత్వం కలిగిన పౌరులు, ఇలా అందరూ నిస్వార్థంగా ఈ సమాజానికి, ఈ దేశానికి సేవ చేస్తూ స్ఫూర్తిదాయకంగా నిలబడ్డారు. నగరాలు, పట్టణాలు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు, రోడ్లు ఖాళీగా ఉన్నప్పుడు వీళ్లందరూ అలుపన్నదే ఎరక్కుండా పనిచేశారు.
ఆరోగ్యాన్ని కాపాడారు, ఉపశమనాన్ని ఇచ్చారు, నీళ్లు, విద్యుత్ శక్తి అందించారు, ట్రాన్స్పోర్టేషన్ ఇచ్చారు, కమ్యూనికేషన్ అందించారు, పాలు, కూరగాయలు అందించారు, ఆహారం, కిరాణా కొట్టు సరుకులు అందించారు, మందులు అందించారు, ఇతర అవసరాలన్నింటినీ తీర్చారు. వాళ్ళ జీవితాలను ఫణంగా పెట్టి మన జీవితాలను రక్షిస్తూ ఆసరాగా నిలిచారు. ఇంత భయానకమైన స్థితిలో వెస్ట్ బెంగాల్, ఒడిషా రాష్ట్రాలను అంపన్ తుఫాను వచ్చి తాకింది, ఒక కుదుపు కుదిపేసింది. ఆ సమయంలో కేంద్ర సంస్థలు, రాష్ట్ర సంస్థలు, సహాయక బృందాలు పనిచేసిన తీరు అమోఘం. ఎక్కువ ప్రాణ నష్టం జరగకుండా జీవితాలను కాపాడారు. తూర్పు రాష్ట్రాలను, ఈశాన్య రాష్ట్రాలను వరదలు ముంచెత్తాయి. ఆ సందర్భంలో ఎంత అద్భుతంగా కేంద్ర బృందాలు, రాష్ట్ర బృందాలు నిరంతరాయంగా పనిచేస్తూ నిరాశ, నిస్పృహల్లో ఉన్న ఎందరినో కాపాడారు. ఆ బృందాలు అద్భుతంగా పనిచేశాయి. ప్రియమైన నా తోటి భారతీయ ప్రజలారా, పేదవారు, ప్రతిరోజు కష్టపడి సంపాదించుకునేవారు, అంటే రోజువారీ కూలీలు ఈ మహమ్మారి వల్ల ఎంతో కష్టపడ్డారు. వాళ్ళందరికీ సహాయం చేయడం కోసం కేంద్రం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. ఉదాహరణకు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కోట్లాది మంది ప్రజల జీవితాలలో వెలుగు నింపింది. ఉద్యోగాలు కోల్పోయిన వలస కూలీల, వలస కార్మికుల జీవితాలలో వెలుగు నింపడం కోసం ప్రయత్నం చేసింది. ఎన్నో పథకాలను ప్రవేశపెట్టడం ద్వారా, ఎన్నెన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలను చేస్తూ పెంచుకుంటూ వెళ్లడం ద్వారా ఒక పక్క కార్పొరేట్ సెక్టర్, మరోపక్క సివిల్ సొసైటీ, మరోపక్క సిటిజన్స్ అందరికీ సహాయం చేస్తూ అందరినీ కలుపుకుపోతూ పనిచేస్తోంది. అది నాకు చాలా ఆనందాన్ని ఇస్తోంది. భారతదేశంలో ఎందరికో ప్రభుత్వం ఆహార పదార్థాలను సప్లై చేయగలిగింది. అతిపెద్ద ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రాం ప్రపంచంలో మన భారతదేశంలోనే జరిగింది. నవంబర్ 2020 లోపు 80 కోట్ల మంది ప్రజలకు ప్రతి నెల ఆహార పదార్థాలను సరఫరా చేసే ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రాము నడుస్తూ వెళ్తోంది. అది చాలా ఆనందాన్ని కలిగిస్తోంది. ఏ ఒక్కరూ ఈ దేశంలో ఆకలితో పడుకోకూడదు. అలాగే వివిధ రాష్ట్రాలలో, వివిధ ప్రాంతాలలో పనిచేస్తూ ఉన్న వాళ్లకు రేషన్ కార్డుతో సమస్యలు రాకూడదని కేంద్ర ప్రభుత్వం వన్ నేషన్ వన్ రేషన్ కార్డు స్కీమును తీసుకొచ్చి సహాయం చేస్తోంది. అలాగే విదేశాలలో ఇరుక్కుపోయిన లక్షలాది మంది భారతీయులను కేంద్ర ప్రభుత్వం వందే భారత్ మిషన్ పెట్టి వెనక్కి తీసుకొచ్చింది. ఇప్పటి వరకు మన భారత ప్రభుత్వం 10 లక్షల మంది భారతీయులను అంకిత భావంతో వెనక్కు తీసుకురాగలిగింది. ఇక భారతీయ రైల్వే వాళ్ళు చేస్తున్నటువంటి సేవ అంతా ఇంతా కాదు. ఇలాంటి అతి క్లిష్టమైన పరిస్థితుల్లో ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి, ప్రజలను తరలించడానికి భారతీయ రైల్వే చేసిన కృషి అమోఘం. ఆత్మవిశ్వాసమే మన బలం, దాంతోనే మనం పోరాడదాం. ఇక్కడ నేనొక విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. ప్రపంచంలోని చాలా దేశాలకు మందులు అవసరమయ్యాయి, వివిధ పదార్థాలు, ఆహార పదార్థాలు అవసరమయ్యాయి. ఆ సమయంలో భారతదేశం ప్రపంచంలోని అన్ని దేశాలకు అండగా నిలబడింది. మనము ఏమేమైతే చేయగలమో అవన్నీ మనం చేశాం. గ్లోబల్ కమ్యూనిటీ అనే పదాన్ని నేను ఇక్కడ ఉపయోగిస్తాను. గ్లోబల్ కమ్యూనిటీ మొత్తం నిరాశ, నిస్పృహల్లో ఉన్నప్పుడు భారతదేశం నిలబడి వాళ్ళందరికీ కావాల్సిన మందులను సరఫరా చేసింది. ఏ దేశాల నుంచి మనకు సహాయం కావాలి అన్న విజ్ఞాపనలు వస్తే ఆయా దేశాలకు వెంటనే భారతదేశం స్పందించింది. అది దానివల్లే ఈరోజు ప్రపంచంలో భారతదేశానికి ఎందరో మిత్రులున్నారు. ఉదాహరణ చెప్పాలంటే రీసెంట్గా జరిగిన యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ నాన్ పర్మనెంట్ సీట్ ఓటింగ్లో భారతదేశానికి మొత్తం ప్రపంచంలోని అత్యధిక శాతం దేశాలు మద్దతివ్వడం చూస్తే ఎంత ఆనందాన్నిస్తుందో ఒక్కసారి ఊహించండి. భారతదేశం ఆ స్థాయిలో పనిచేస్తోంది. భారతదేశం యొక్క స్వావలంబన అంటే ఈ ప్రపంచం నుంచి దూరంగా జరగకుండా ప్రపంచంతో కలిసి ఉంటూనే ఆత్మనిర్భరతను మనం సాధించాలి. అది మనం ఈరోజు నేర్చుకోవాలి, నేర్చుకొని చూపిస్తూ ఉన్నాం. నా తోటి ప్రజలారా, ఒక్క పదాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి, వసుదైక కుటుంబం. అవును, ఎప్పుడో ఎన్నెన్నో సంవత్సరాల క్రితం భారతదేశంలోని ఋషులు, సంతు పురుషులు వసుదైక కుటుంబం అనే పదాన్ని ఉపయోగించారు.
ఈ ప్రపంచమే ఒక కుటుంబం అన్న నానుడి మనకు ఉంది. ఆ సూక్తిని అనుసరించే భారతదేశం పనిచేస్తూ వస్తోంది. ఎంత కష్టమైన పరిస్థితి వచ్చినా, ఎంత క్లిష్టమైన పరిస్థితి వచ్చినా నేను ఎదగాలి, ప్రపంచము ఎదగాలి, అందరం కలిసి ముందుకు వెళ్ళాలి అన్న ఆ నినాదంతో భారతదేశం ఎప్పుడూ ప్రపంచానికి సహాయం చేయడంలో ముందుంటూ వస్తోంది. వసుదైక కుటుంబం అన్న పదం గ్లోబల్ కమ్యూనిటీ మొత్తం ఒకే కుటుంబం అన్న వాక్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మరో అంశాన్ని నేను ప్రస్తావిస్తాను. మొత్తం ప్రపంచం ఈ మహమ్మారితో పోరాడుతుంటే ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఈ ప్రపంచం ఇరుక్కొని బయటికి రావడానికి అందరూ కలిసి మానవత్వంతో కృషి చేస్తూ కష్టపడుతుంటే, మరోపక్క మన సరిహద్దు దేశం విస్తరణవాదంతో, దుందుడుకు చర్యలతో భారతదేశాన్ని ఆక్రమించడానికి వచ్చేసింది. అయితే వాళ్లను వెనక్కి పంపించడంలో, వాళ్లను తరిమి కొట్టడంలో మన భారతీయ సైనికులు బలిదానం చేశారు. మన భారతీయ సైనికులు భారతదేశాన్ని కాపాడారు. భారతమాతను నిరంతరం కాపాడడం కోసం ఇలా ఎందరో సైనికులు అక్కడ ముందు వరుసలో బార్డర్లో నిలబడి కష్టపడుతూ ఉన్నారు. అది మన జాతికి గర్వకారణం. గాల్వాన్ సంఘటన మేం మర్చిపోలేదు. గాల్వాన్ సంఘటనలో అమరులైనటువంటి ప్రతి భారతీయ వీరుడికి ఈ దేశం మొత్తం, ఈ జాతి మొత్తం సాల్యూట్ చేస్తోంది. మనందరం అమర వీరుల కుటుంబాలందరికీ కూడా కృతజ్ఞతగా ఉండాలన్న విషయం మర్చిపోకూడదు. ఆ వీరుల ధైర్యం, ఆ వీరుల సాహసమే ఈరోజు శాంతి అంటే ఎలా ఉండాలో చూపిస్తోంది. శాంతిని కాంక్షించే దేశం మన భారతదేశం. అయితే ఎవరైనా సరే దుందుడుకు చర్యలతో, విస్తరణవాదంతో మన భారతదేశం వైపు కన్నెత్తి చూస్తే వాళ్లకు సరైన సమాధానం చెప్పడానికి మన భారతదేశ మిలిటరీ వ్యవస్థ ఉంది, పారామిలిటరీ వ్యవస్థ ఉంది. అలాగే అంతర్గతంగా భారతదేశంలో రక్షణను చూసుకోవడానికి పోలీసు వ్యవస్థ ఉంది. మన బార్డర్, అలాగే మన అంతర్గతంగా ఉన్నటువంటి రక్షణ వ్యవస్థ అత్యంత పటిష్టంగా పనిచేస్తూ వెళుతున్నాయి. వాళ్ళందరికీ మనం సాల్యూట్ చెప్పుదాం. దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం ఎన్నెన్నో ఆసక్తికరమైన, ఎన్నెన్నో ఉపయోగపడే సంస్కరణలు చేపట్టింది. ముఖ్యంగా మన భారతదేశంలో చిన్న తరహా పరిశ్రమలు, అలాగే రైతులు వాళ్లకు ఉపయోగపడడం కోసం ఎన్నెన్నో ఆర్థిక సంస్కరణలు చేపడుతూ వెళుతోంది. ఉదాహరణకు రైతులు బ్యారియర్ ఫ్రీ ట్రేడ్ చేసుకోవడం కోసం రైతుల కోసం కొత్త కొత్త సంస్కరణలు వచ్చేశాయి. ఇక రాబోయే రోజుల్లో, అతి కొద్ది రోజుల్లో భారతదేశం రైతులు ఎక్కువ డబ్బును సంపాదిస్తారు, ఎక్కువ డబ్బును కళ్ళ చూస్తారు. ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్టులో కొత్త కొత్త మార్పులు, చేర్పులు చేయడం జరిగింది. దానివల్ల రైతే తనకు ఎంత డబ్బు రావాలో తను పండించిన పంటకు తానే శాసించగలిగే స్థితికి వచ్చేస్తున్నాడు. 2020 ఈ సంవత్సరం మనకు అత్యంత కఠినమైన పాఠాలను నేర్పించింది. మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాఠం ఒకటి ఉంది. అదేంటంటే, మనిషి ఈ ప్రకృతికి యజమాని కాదు. మనిషి ఈ ప్రకృతికి యజమాని అన్న భ్రమలు ఎవరిలో అయినా ఉంటే ఆ భ్రమలన్నీ కూడా ఈ మహమ్మారి దెబ్బకు తుడిచిపెట్టుకుపోయి ఉంటాయి. అవును, మనుషులందరూ ప్రకృతితో మమేకమై ప్రకృతితో కలిసి ముందుకు సాగాలి తప్ప ప్రకృతిని నేను శాసిస్తానంటే కుదరదు. మానవత్వాన్ని కాపాడాలి. ఈ మహమ్మారి ఏం నేర్పించిందంటే, ఏ మనిషి గొప్పవాడు కాదు, ఏ మనిషి తక్కువవాడు కాదు. ప్రకృతి ముందు అందరూ సమానమే అన్న విషయాన్ని ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. అయితే ఈ మహమ్మారి అన్నది వాతావరణ మార్పు లాంటిదే. అలా గనక మనం చూసి మొత్తం ఈ ప్రపంచాన్ని రక్షించడం కోసం అందరం తలా ఒక చెయ్యి వేసి కష్టపడి పని చేస్తే అద్భుతంగా ఈ ప్రపంచాన్ని మళ్ళీ మనం నిర్మించవచ్చు. అయితే నాకు ఒకటి అనిపిస్తోంది. అదేంటంటే, ఇప్పటి వరకు ఈ ప్రపంచాన్ని ఎకనామిక్ సెంటర్డ్గా చూస్తూ వచ్చాం. అంటే కేవలం ఆర్థికపరమైనటువంటి సెంటర్డ్గా ఈ ప్రపంచాన్ని చూస్తూ ఆర్థిక కోణంలో ఈ ప్రపంచాన్ని నడిపిస్తూ వెళుతున్నాం. కాదు, ఈ ప్రపంచాన్ని మనందరం మానవుడి కేంద్రంగా నడిపిస్తూ వెళ్లాల్సినటువంటి సమయం ఆసన్నమయ్యింది. ఎకనామిక్ సెంట్రిక్ ఇంక్లూజన్ కాదు, దానికంటే ఎక్కువగా హ్యూమన్ సెంట్రిక్ కొలాబరేషన్తో ఈ ప్రపంచాన్ని మనం ముందుకు నడిపించాలి. అప్పుడే మానవత్వాన్ని మనం సాధించగలం.
21వ శతాబ్దం మొత్తం ఈ సంవత్సరాన్ని గుర్తుపెట్టుకునే స్థాయిలో మనందరం కష్టపడి మొత్తం ప్రపంచమంతా కొలాబరేట్ అయి పనిచేయాలి. ఈ భూమిని మనం కాపాడడం కోసం ఏం చేశామో భవిష్యత్ తరాలు గుర్తుపెట్టుకునే స్థాయిలో మనందరం మానవ జాతి మొత్తం కష్టపడాలి. దానికి మన భారతీయులు కూడా సహాయం చేయాలి. ప్రకృతి తల్లి లాంటిది. తల్లి ముందు ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, అందరూ సమానమే. ఇప్పటి వరకు మనం కృత్రిమంగా తయారు చేసుకున్నటువంటి ఎక్కువ తక్కువలు అన్నీ కూడా ఈ మహమ్మారితో ఒక్కసారి అందరూ ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చేసిందని నేను నమ్ముతాను. ఎన్ని హెచ్చు తగ్గులు మనం ఏర్పరచుకున్నా, ఎన్ని ప్రిజుడైసెస్ పెట్టుకున్నా, ఎన్ని బ్యారియర్స్ మనం పెట్టుకున్నా, మన మధ్య ఎన్ని గోడలు మనం నిర్మించుకున్నా అవన్నీ కూడా ఒక్కసారి బద్దలు కొట్టి ఆలోచించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. బేసిక్ వాల్యూస్ అనేవి ఏమిటి, మనిషికి కావాల్సింది ఏమిటి అని ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. మనిషికి కావాల్సిన బేసిక్ వాల్యూస్లో అత్యంత ముఖ్యమైనటువంటిది మ్యూచువల్ హెల్ప్, ఒకరికొకరు సహాయం చేసుకోవడం. అదే ఈరోజు కావాల్సింది. భారతదేశాన్ని అద్భుతంగా నిర్మించడం కోసం మనందరం కష్టపడి పనిచేయాలి. ఇక 3వ లెసన్ ఏమిటంటే అగ్మెంటింగ్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అవును, పబ్లిక్ ఆసుపత్రులు, ల్యాబొరేటరీలు ఇవన్నీ కూడా మహమ్మారికి వ్యతిరేకంగా మహమ్మారిని తరిమి కొట్టడానికి కష్టపడుతూ ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. పబ్లిక్ హెల్త్ సర్వీసెస్ అన్నవి పేద ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కూడా కాపాడడం కోసం ఉపయోగపడాలి. అందుకే పబ్లిక్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఎక్స్పాండ్ చేసి దాన్ని బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా అందరం గుర్తుపెట్టుకోవాలి. 4వ లెసన్ మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ. అవును, ఈ మహమ్మారి ఇంతగా విస్తృతం అవుతూ ఉంటే లాక్డౌన్ విధించాము, లాక్డౌన్లో ఉండే పని చేశాం. ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజీ అన్నవి ఇప్పుడు ఒక ఎఫెక్టివ్ టూల్ లాగా ముందుకొస్తున్నాయి. గవర్నెన్స్ విధానానికి, ఎడ్యుకేషన్కు, బిజినెస్కు, ఆఫీస్ పని చేసుకోవడానికి, సామాజికంగా మనందరం కనెక్ట్ అవ్వడానికి సైన్స్ అండ్ టెక్నాలజీ బాగా ఉపయోగపడుతూ ఉన్నాయి. ఇక మనందరం ఒకరి ప్రాణాలను ఒకరు కాపాడడం అన్న విషయాన్ని కూడా గుర్తుపెట్టుకుంటూ మన ప్రాణాలను కాపాడుకుంటూ ఇతరులకు సహాయం చేస్తూ సైన్స్ అండ్ టెక్నాలజీని ఉపయోగించుకోవాలి అన్న విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. భారతదేశ ప్రభుత్వ కార్యాలయాల విషయానికొస్తే రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు కూడా విర్చువల్ ఇంటర్ఫేస్ దాన్ని ఎక్కువగా డెవలప్ చేసుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. అంతెందుకు జ్యుడిషియరీ వ్యవస్థను ఒకసారి మనం తీసుకొని చూస్తే కోర్టు ప్రొసీడింగ్స్ కూడా విర్చువల్ కోర్టు ప్రొసీడింగ్స్ అన్నవి జరుగుతూ ఉన్నాయి. అద్భుతంగా న్యాయం అనేది డెలివరీ అవుతోంది. రాష్ట్రపతి భవన్ కూడా ఆ టెక్నాలజీని ఉపయోగించుకుంది. మేము విర్చువల్ కాన్ఫరెన్సెస్ను మేము కండక్ట్ చేశాం. ఎన్నెన్నో కార్యక్రమాలను రాష్ట్రపతి భవన్ చేసింది. ఐటీ అలాగే కమ్యూనికేషన్ టూల్స్ను ఉపయోగించుకొని ఈ లెర్నింగ్ను, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ను ప్రమోట్ చేయడానికి ప్రయత్నం చేశాం. వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నది ఇప్పుడు చాలా ఇండస్ట్రీలో అతి సాధారణమైనది అయిపోయింది. టెక్నాలజీ అన్నది ఎంత అద్భుతమైన మార్పుల్ని ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో తీసుకొచ్చింది అన్నది మనం చూస్తూనే ఉన్నాం. దాంతోనే మనం ఆర్థికంగా పరిగెత్తించే దిశలోకి మనం మన సమాజాన్ని చూడాలి. అయితే మనిషి కేంద్రంగా ఈ సమాజాన్ని చూడాలన్న విషయాన్ని మాత్రం ఎవరూ మర్చిపోకూడదు. మనిషి ముందు, ఆ తర్వాతే మిగతావన్నీ కూడా. సైన్స్ అండ్ టెక్నాలజీ ఇది ఇస్తున్నటువంటి లెసన్స్తో ఈ ప్రకృతిని కూడా మనం ఎలా కాపాడాలి, మనల్ని ఎలా కాపాడుకోవాలి, కాపాడుకుంటూ ఎలా అభివృద్ధి పథంలోకి ముందుకు సాగాలి అన్న విషయాన్ని అందరూ ఆలోచించుకోవాలి. పాఠాలన్నీ కూడా మానవత్వాన్ని పెంపొందించడానికి ఉపయోగపడాలి. యువత ఇప్పటికే ఎలాంటి లెసన్స్ నేర్చుకొని ఉందని నేను అనుకుంటున్నాను. నేను నమ్ముతున్నాను భారతదేశం యొక్క భవిష్యత్తు అత్యంత సురక్షితమైన చేతుల్లో ఇప్పుడుంది. ఇప్పుడు ఎన్నెన్నో క్లిష్టమైన పరిస్థితులున్నాయి. మన భారతీయ యువతకు కూడా క్లిష్టమైన పరిస్థితులున్నాయి. ఎందుకంటే చాలా చోట్ల ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మూసి ఉన్నాయి. మీలో కొంతమంది ఆందోళన చెంది ఉండవచ్చు. మీ కలలు, మీ ఆస్పిరేషన్స్ అవన్నీ ఏమైపోతాయి అని చెప్పి కూడా అనుకోవచ్చు. కానీ ఏమీ కావు. మనందరం
ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా ఎలా కష్టపడి పనిచేయాలో చేద్దాం. మన స్వప్నాలన్నింటినీ సాకారం చేసుకుందాం. పాత రోజుల్ని గనక మనం తీసుకుంటే ఎన్నెన్నో సమస్యలు వచ్చాయి. అయినా సరే ఈ సమాజం అద్భుతంగా నిర్మింపబడింది. ఆర్థిక సమస్యలను, సామాజిక సమస్యలను అధిగమిస్తూ అద్భుతంగా ముందుకు సాగింది. ఇప్పుడు కూడా మనం మన దేశాన్ని, మన యువతను అలాగే అద్భుతమైన దిశలోకి, భవిష్యత్తులోకి తీసుకెళదాం. భవిష్యత్తు, ఎడ్యుకేషన్ గురించి అందరూ ఆలోచిస్తూనే ఉన్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సరికొత్త జాతీయ విద్యా విధానాన్ని ప్రకటించింది. నాకు ఎంతో విశ్వాసం ఉంది. ఆ జాతీయ విద్యా విధానాన్ని గనక ఇంప్లిమెంట్ చేయడం మొదలు పెడితే కొత్త రకమైన క్వాలిటీ ఎడ్యుకేషన్ సిస్టమ్ అన్నది దేశంలో తయారవుతుంది. దాంతో భారతదేశం భవిష్యత్తులో ఎదుర్కోబోయే అన్ని సమస్యలను అధిగమించడానికి కావాల్సిన జ్ఞానం, విజ్ఞానం దాని ద్వారా అందుతుంది. ఈరోజు మనకొచ్చిన సమస్యల్లో నుంచి మనం అవకాశాలను సృష్టిద్దాం. మనం డీలా పడాల్సినటువంటి అవసరం లేదు. రాబోయే కొత్త జాతీయ విద్యా విధానంలో భారతదేశ యువత, పిల్లలు వాళ్ళందరికీ కావాల్సిన టాలెంట్, వాళ్ళ ఆసక్తులు, వాటన్నింటికి తగ్గట్టుగా వాళ్లకు వాళ్లే సబ్జెక్ట్స్ను ఫ్రీగా సెలెక్ట్ చేసుకునే విధంగా జాతీయ విద్యా విధానం తయారవబోతోంది. ఇక మీ మీద ఒత్తిడి ఉండదు. ఆనందంగా, ప్రశాంతంగా మీరు చదువుకోబోతున్నారు. మీరు చదువుకుంటూ అవకాశాలను మీరే సృష్టిస్తారు. రాబోయే జనరేషన్స్ అన్నీ కూడా వాళ్లకు వాళ్లే ఎంప్లాయ్మెంట్ను సృష్టించగలిగే సామర్థ్యాన్ని పెంపొందించుకుంటూ ఉంటారు. ఇతరులకు అవకాశాలు ఇవ్వగలిగే స్థాయికి వాళ్ళు వస్తారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ లాంగ్ టర్మ్ విజన్, దాని ప్రభావం కూడా అంతే లాంగ్ టర్మ్ ఉండబోతోంది. మన విద్యా విధానంలో మన సంస్కృతి, అలాగే ఇన్నోవేషన్, ఇంక్లూజన్, ఇన్స్టిట్యూషన్ ఇవన్నీ కూడా జాతీయ విద్యా విధానంలో ఉండబోతున్నాయి. ఇక్కడ నేను మాతృభాష గురించి కూడా మాట్లాడతాను. మీ మాతృభాషలను మర్చిపోకుండా ఉండడం కోసం ఖచ్చితంగా మీ మాతృభాషలను మరింతగా పెంపొందించుకునే దిశలోకి మీ విద్యా విధానాన్ని మలుచుకుంటూ ముందుకు సాగండి. మన భారతదేశం యొక్క బలం ఏమిటంటే మన భారతదేశంలో ఉన్నటువంటి వివిధ భాషలు, ఆ భాషలు మాట్లాడుతూనే మన భారతదేశం యూనిటీగా ఉండాలి. అదే మన భారతదేశం యొక్క బలం. యువత అందులో నుంచే బలమైన దేశాన్ని నిర్మించాలి. మన భారతదేశం యొక్క జాతీయ విద్యా విధానం సరికొత్త దిశలోకి ఈ భారతదేశాన్ని తీసుకెళ్లబోతోంది. నా దేశ ప్రజలారా, కేవలం 10 రోజుల క్రితం మన భారతదేశంలో శ్రీరామజన్మభూమికి సంబంధించిన పూజా కార్యక్రమం జరిగింది అయోధ్యలో. మన భారతదేశంలో ప్రశాంతత నెలకొని ఉంది. ఎంత ఓపికతో, ఎంత ప్రశాంతతతో మన భారతదేశ జ్యుడిషియరీ సిస్టమ్ అన్నది అందరి వాదోపవాదాలన్నింటినీ విని తీర్పు ఇచ్చి ఈ దిశలోకి నడిపించిందంటే అది మన భారతదేశం యొక్క జ్యుడిషియరీ గొప్పతనం, మన భారతీయుల యొక్క ఓపిక, సహనం, అందులో ఉన్నటువంటి గొప్పతనం. రామ జన్మభూమికి సంబంధించిన వివాదం వస్తే మన న్యాయ వ్యవస్థ అద్భుతంగా దాన్ని సాల్వ్ చేసింది. మనందరం కూడా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును గౌరవించాం. మనందరం శాంతి, సహనము, స్నేహము, అహింస వీటన్నింటినీ చూపించాం. ఇలాగే మన భారతీయులందరూ కూడా మంచి నడవడికతో, మంచి ప్రవర్తనతో ముందుకు సాగాలని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను. నా దేశ ప్రజలారా, భారతదేశం స్వాతంత్రాన్ని గెలుచుకున్న సందర్భంలో కొంతమంది ఏమనుకున్నారంటే, వీళ్ళు ప్రజాస్వామ్యాన్ని ఎంచుకుంటున్నారు, ఈ ప్రజాస్వామ్యం ఎక్కువ రోజులు ఉండదు భారతదేశంలో అని చెప్పి అనుకున్నారు. కానీ మన భారతదేశం యొక్క సాంప్రదాయము, మన భారతదేశం యొక్క చరిత్ర మొత్తం మనకు నేర్పించింది ఏమిటి అనంటే, ఎన్ని భేదాలున్నా, ఎన్నెన్ని తేడాలున్నా సరే మన భారతదేశం అత్యంత వినయంగా అన్ని తేడాలను విని, ఒప్పుకొని ప్రశాంతతను అలవర్చుకుంటూ ముందుకు సాగే తత్వం మన భారతదేశంలో ఉంది. అది భారతదేశం యొక్క గొప్పతనం. ఇంత పెద్ద భారతదేశంలో ఇన్ని సంవత్సరాల నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటూ రావడమే కాకుండా మరింత బలోపేతం చేస్తూ ముందుకు సాగుతూ
ప్రపంచం మొత్తం మన దేశం వైపు చూసే విధంగా మనం పనిచేస్తూ వెళ్తున్నాం. భారతదేశం ఇలాగే ముందు కూడా ప్రపంచ దేశాలన్నింటికీ ప్రజాస్వామ్యం విషయంలో ఆదర్శంగా నిలిచే దిశలోకి, మానవత్వాన్ని మరింతగా కాపాడే దిశలోకి వెళ్ళాలి అని నేను ఆకాంక్షిస్తున్నాను. మన సహనం, మన జ్ఞానం ఇవన్నీ కూడా ఈ మహమ్మారి మీద ఎలా పోరాడగలమో ప్రపంచానికి మనం చేసి చూపిస్తున్నాం. ప్రపంచం మొత్తం మన జ్ఞానాన్ని, మన సహనాన్ని అప్రిషియేట్ చేస్తూ వెళుతోంది. నాకు ఎంతో విశ్వాసంగా ఉంది. అదేంటంటే ఈ ప్రపంచం మన మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని, ఆ బాధ్యతను అత్యంత జాగరూకతతో మనం కొనసాగిస్తూ ముందుకు సాగుతామన్న ఆత్మవిశ్వాసం నాకుంది. మనం ఇంకా గ్లోబల్ కమ్యూనిటీకి చాలా ఇస్తాం. మన మేధస్సును ఇవ్వబోతున్నాం. మన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనం పంచబోతున్నాం. ప్రపంచ శాంతిని మనం పంచబోతున్నాం. ప్రపంచ శాంతిని మనం ప్రమోట్ చేయబోతూ ఉన్నాం. ఈ ఉత్సాహంతో, ఈ స్పిరిట్తో మనందరం కూడా ప్రార్థిద్దాం. అందరి మంచి కోసం, అందరి బాగోగుల కోసం మనం ప్రార్థిద్దాం. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగవేత్. అంటే అందరూ ఆనందంగా ఉండాలి, అందరూ స్వేచ్ఛగా ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ ఆనందంగా ఉండాలి, అందరూ జీవితంలో ముందుకు కొనసాగాలి, అందరూ దుఃఖాన్ని వదిలేసి ఆనందం వైపు సాగే దిశలోకి వెళ్ళాలి. ఇది మన భారతదేశం ప్రపంచానికి అందించినటువంటి గొప్ప ప్రేయర్. ఈ సర్వే భవంతు సుఖినః దీన్ని మీరందరూ కూడా జీవితంలో పాటించండి. ఇది ఒక భారతదేశం మాత్రమే చెప్పగలిగే ఏకైక గిఫ్ట్ మానవత్వానికి. మళ్ళీ మన దేశ ప్రజలందరికీ 74వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఒక్కసారి అభినందనలు తెలియజేస్తున్నాను. మీ అందరి ఆరోగ్యం, మీ అందరి భవిష్యత్తు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. ధన్యవాదాలు. జై హింద్. ఇదండి రామ్నాథ్ కోవింద్ గారు ఇచ్చినటువంటి ఉపన్యాసాన్ని పూర్తిగా తెలుగులోకి అనువదించి టీమిక్స్చర్ ఛానల్లో అందించాం.